ఎన్నాళ్ళ ఖాళీ అయ్యా శ్రేయ. అయితే నీ పోర్షన్ లో అద్దెకి దిగొచ్చు అనమాట. మరి బ్యాచిలర్స్ ఇస్తావా? జస్ట్ జోకింగ్, ఎందుకంత కోపం? చలో హాయిగా చాక్లెట్ రూమ్కి వెళ్ళి నోరు తీపి చేసుకుని సినిమాక్స్ లో మ్యాట్ ని చూసుకుని మెల్లగా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. నీకు బాయ్ ఫ్రెండ్ లేడు, చాలా పనులుంటాయి. ఒక్కదాని ఎన్నాళ్ళు ఉంటావు చెప్పు? ఎవడో ఒకడు బండి ఎక్కాలి. అదేదో నా రెక్కు యమహా RXZ, స్మూత్ గా స్పీడ్ గా వెళ్ళిపోద్ది. దాని మీద ఒక్క రౌండ్ వేస్తే నన్ను ఆ రౌండ్స్ ని అస్సలు మర్చిపోలేవు. ప్లీజ్ 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 నేను కాలు పట్టుకుంటా ప్లీజ్. దా 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 ఎక్కుదా. హలో హలో శ్రియా, వెళ్ళిపోతావేంటి? ఆలోచించుకో. ఇదిగో బ్లాక్ బెర్రీ, సిమ్మేసి రీఛార్జ్ చేయిస్తా. ఫుల్ టాక్ టైం. బ్లాక్ బెర్రీ నచ్చని చెర్రీ గర్ల్ ఉంటుందా? గుడ్ గర్ల్. ఓ గాడ్, చూసేసిందిరా బాబు. ఆగరే, ఆగమంటే ఆగవే. ఒకసారి బ్యాక్ చూడు. పెద్ద జలగా మనీ పర్స్ చూసిందనుకో సప్రింగ్ చేస్తాం. ఆ రజని నీకు హ్యాండ్ ఇచ్చిందంటగా? నాకు తెలుసురా, అది నిన్ను ఒంగో పెట్టేస్తుందని. అయితే ఇంకే నువ్వు ఒంగోబెట్టే. చూడు శ్రీ, అది లేదని బాధపడుకు. ఇది ఉంది నీకు. అయినా నిన్ను ప్రేమించడానికి కావాల్సింది లక్, అది ఉంది నాకు. నీకు కావలసింది లక్కు కాదే. డోంట్ వరీ, ఈ రోజు నుంచి మనం మంచి లవర్స్. మరి నీ లవ్ ని యాక్సెప్ట్ చేశాను కాబట్టి నన్ను బాగా చూసుకోవాలి. నువ్వే ప్రపోజ్ చేసి నువ్వే యాక్సెప్ట్ చేస్తావా? నాకు తెలుసు, ఇది పెట్టడానికి రెడీ. ఏ శ్రీ, నాకు ఒక అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో ఎప్పుడూ మనీ ఉండేలా చూడాలి. నా కోసం బ్రాండెడ్ డ్రెస్సెస్, కాస్మెటిక్స్, పర్ఫ్యూమ్స్ అన్ని తీసుకోవాలి. రేపు నా బర్త్డే కాబట్టి నన్ను రకరకాల గిఫ్ట్స్ తో ముంచేయాలి. ముంచుతాడు. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. సిటీలో ఉన్న టాప్ హోటల్స్ నుంచి పెట్టించాలి. ఇంకా డ్రాపింగ్స్, పికప్స్ అన్ని నువ్వే చూసుకోవాలి. ఇంకో విషయం, వీఆర్ జస్ట్ లవర్స్. అలా అలా సరదాగా తిరగాలి. పెళ్లి మాత్రం అమ్మా నాన్నలకి నచ్చిన వాళ్ళనే చేసుకోవాలి. వన్ మోర్ థింగ్, ఈ లవ్ లో నేనేమి ఇవ్వను, నువ్వేమీ అడుక్కోడు. అది కాదు శ్రీ, నువ్వు చెప్పిందల్లా చేసి రావుగడే అన్న దొరుకుతాడని చూసుకో. మాస్టారు, ఏంటి గొడవ? ఈ టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు నీ ప్రాబ్లం ఈ దెబ్బ. ఇలా రండి, ఈ 3000 తీసుకుని లైక్ చేయండి. మీరు బండి ఎక్కడ మాస్టర్? రండి. క్లియర్. ఇదిగో రాజా, ఇలా కనపడిందని అలా పెట్టుకుంటూ పోయానుకో, రేపు పొద్దున నీకు పెట్టడానికి ఎవరు ఉండరు. కొంచెం నువ్వు ఉంచుకో. హలో మాస్టర్, పర్సు పుట్టిందే పెట్టడానికి. అందులో ఆడవాళ్ళ కంటే అస్సలు ఆలోచించను. ఎంత ఉంటే అంత తీసి పెట్టేయడమే. శ్రేయా, ఏంటి 3000 ఇచ్చా, బండి ఎక్కచ్చు కదా, నేను ఇంటికే డ్రాప్ చేస్తా. చెప్పు తీసుకొడతాను. నేను ఇమ్మన్నారా నేను? అడగకుండా ఇవ్వడం, ఆ తర్వాత అన్ని అడగడం అలవాటు అయిపోయింది ఒక్కొక్కడికి. 304 ఇట్ సైడ్. రే, నీకు విషయం అర్థమవుతుందా? ఇది చూస్తుంటే బాగా ఫ్యామిలీ ఏరియాలో ఉంది. బ్యాచులర్ అని తెలిస్తే బాధేస్తారు. బాబు వెళ్ళిపోతున్నారు బాబు. నువ్వు రారా, నువ్వు బ్యాచులర్, నేను ఫ్యామిలీ. అదే పుణ్యరా, ఇప్పుడే 2 minutes బ్యాక్ పెళ్ళైంది. 6 నెలలు గడుపుతో యూఎస్ వెళ్ళింది. ఎవరు? నీ చెల్లి బామ్మర్తి. లక్ష్మి, కడిగించాలి, కాఫీ ఇచ్చే. బెల్లు బయటోళ్ళకి, డోరు అయినోళ్ళకి. అలా వేనా చెప్తాను చూడు. ఏదో ఆర్ యు రెడీ? అంకుల్, ఆంటీ, పెళ్లి కనిపించట్లేదా? ఓ చేత్తో కొట్టేస్తున్నావు. అది కాదు సార్. ఫ్లాటా? అవునండి. బ్యాచులర్సా? ఇవ్వం. సార్ నేను చెప్పేది ఓన్లీ ఫ్యామిలీస్. అవుట్ 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 అవుట్. మొఖం పెట్టి అయిపోయారు. పగిలిపోతే ఏదో బూత్ మాట్లాడబోయి ముఖం అన్నాడు కదా వీడు. లేదు సార్, వీడికి కొంచెం నత్తి. మాది ఫ్యామిలీనే. షీఈ్ మై వైఫ్. డెలివరీకి యూఎస్ వెళ్ళింది. దేనికి? పుట్టబోయే వాడికి గ్రీన్ కార్డ్ కోసం సార్. నమ్మచ్చా? కావాలంటే మా ఊడి ముఖం మీద కొట్టండి. నువ్వు మాట్లాడితే ముఖం అనబాకవయ్యా, ఎక్కడో మండుతుంది నాకు. సరే, కింద వాచ్మెన్ మనేం ఉన్నాడు, వాడి దగ్గర తాళాలు తీసుకుని చూసుకోండి. ఓకే. ఓయ్, రెంట్ భరించగలరా? వాచిపోద్ది మరి. పర్లేదు అంకుల్, మొగం ఓపలవాటే. అదే ఎక్స్ట్రాలంటే. హే, అంకుల్ తో జోక్లేంట్రా. హే, కిందకి రారా, ఎంతసేపు వెయిట్ చేయాలి ఇక్కడ? అన్నా, నాకు ఒక చిన్న డౌట్ అన్నా. చెప్పరా. ఊరు నుంచి పిలిపించి కర్రకి ఆయిల్ పూపించి ఎదురు జీతం ఇస్తున్నావు ఎందుకన్నా? అరే, అదో పెద్ద స్టోరీరా. ఆ సినిమాలో కర్ర కాయలు పెట్టి కొడుతుంటే దెబ్బకి అవతలోడు మట్టమేరా. ఈడేంటి సచ్చేడు సాఫ్ట్వేర్. ఓ శ్రేయమ్మా,
రేయ్ ఏమైందిరా పైనుంచి పడిందిరా. రేయ్ ఎవరా మామిడి కొట్టింది నువ్వు గాని ఏయ్ మనమా నిన్నే ఎప్పుడు కర్రకాయలు రాసుకుంటూ కూర్చుంటా ఇదో పెద్ద కత్తిలాగా రే అయ్యబ్బా నువ్వు చెప్పరా శ్రేయమ్మలే అన్న లైట్ తీసుకో. ఏ ఎవరిరా అది? ఏయ్ అదుపు మాట పొదుపు ఐ కాల్ యు వెయిట్. రేయ్ పిలవరా. ముందు పిలవే ఏంట్రా మనమ్మా గుడ్ మార్నింగ్ సేయమ్మా. మీరెవరో డబ్బాతో కొట్టారు కదమ్మా, వాళ్ళ కింద వచ్చి గొడవ చేస్తున్నారమ్మా. డబ్బా పెట్టి కొట్టాను ఆ, 10 వేలు అడుగుదా వీడా ఇంటి దాకా వచ్చేసాడా? అమ్మ గయ్యాలి గంప ఇక్కడ బతకనివ్వా? రావే నీ పని చెప్తా రా. ఏంట్రా నీ గొడవ? ఎన్ని రోజులు తిరుగుతారా దబ్బేసుకుని? మనమ్మా పోలీసులకు ఫోన్ కలుపు, ఇప్పుడు నీ కుమ్మిచ్చేద్దాం. పిల్లవే పోలీసుల్ని, నేను పెడతా అటెంప్ట్ టు మర్డర్ కేసు. కోకి టిన్నులతో మనుషులు చంపుతున్నావని. ఏంటి మొన్నెప్పుడో కొడితే ఇప్పటిదాకా ఉంటుందా ఈ దెబ్బ? సోది చెప్పకు. ఏ మొన్న దాని గురించి ఆవిడ అడిగాడే, ఇప్పుడు తగిలిన దాని గురించి మా చెప్పు. వాడు కింద వెయిట్ చేస్తుంటే కోకిని నెట్టుకొట్టు ఆడు ముఖం బద్దలేసిపోయింది. అసలు నిన్నెవరు ఇక్కడ వెయిట్ చేయమన్నారు? ఓయ్ మేము రెంట్ కడతాం ఇదంతా వాడుకుంటాం. ఏంటి రెంటా? పైన 304 లో దిగాం. అమ్మా కర్ర తడారిపోతుంది, ఓ రౌండ్ వేసమంటారా? మనమ్మా కాస్త ఆగు, నేను చెప్తానుగా. సారీ యార్, పొరపాటున తగిలింది. డోంట్ మైండ్. మొన్న మీరు కొట్టిన దానికి ఇడికి 3 కుట్లు పడ్డాయి. చిరిగిన ప్యాంటు కుట్టుకున్నట్లు ఎన్నిసార్లు కుట్టేసుకున్నాడు చెప్పడాడు మొఖం అది. వీడు మాస్టర్ ఈ 2000తో ఈ దెబ్బ తుడిచేయండి, నేనున్నా కదా. ఇట్స్ ఓకే నో ప్రాబ్లం. కైరాజా ఆ లుంగి ఏంటి, ఆ ల్యాప్టాప్ పెట్టి, ఆ గెటప్ పెట్టి పోలే మన ఖర్చులకైతే వచ్చేసి. శ్రేయా మొత్తం 5000 అయింది, మరి ఏమైనా మనమ్మా నీ ఓపిక కానీ. ఏంటి డిస్టర్బ్ చేయలేదు కదా? లేదండి. వావ్, ఇల్లు చాలా బాగా సర్దుకున్నారే. ఆడపిల్ల లేని సంసారం కదా, అందుకని చికెన్ ఫ్రై చేసి తీసుకొచ్చాను. అంత బాగుంటుంది చెప్పాలా. మీరు కూర్చోండి కూర్చోండి ఫస్ట్. సో గ్యాదర్ ఆల్ ద డేటా రిగార్డింగ్ మీ బావ ఎవరితోనూ ఫోన్ లో మాట్లాడుతున్నట్టున్నాడే, వాళ్ళ వైఫ్ తో కదా? కరెక్ట్ చెప్పారండి. లవ్ మ్యారేజా? లవ్ అంటే లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అండి. ఏడేంటి నా కొంప కాల్ చేస్తున్నట్టున్నాడు. మీరు కూర్చోండి అంటే నేను లోపల పెట్టి వస్తాను. హాయ్ ఆంటీ. హాయ్. అయ్యో నువ్వు మాట్లాడుకో బాబు. ఇంకా మాట్లాడితే ఏం చెప్తాడని. అరే చెప్పడం అంటే మర్చిపోయాను, ఒకసారి అమ్మాయికి ఫోన్ కలుపు. ఎందుకంటీ? ప్రెగ్నెన్సీలో 190 ఉంటాయి. ఆ అన్నట్టు ఇప్పుడు అమ్మాయికి ఎన్నో నెల? 4 6 4 2 6 3 3 6 అన్ని కలిపిన 6 అవుతుంది కాబట్టి 6. ఇన్ని ఆర్లంటే కష్టమేలే బాబు. రే మేము ఫోన్ వస్తుందా? హాయ్ స్వీటీ, మా ఫ్లాట్ ఆంటీ మాట్లాడతారంట, ఒకసారి మాట్లాడు. అలా అంటే గొంతేంటి అలా ఉంది? మూడు మార్చు. మర్చిపోయాను వాయిస్ మోడ్. అలా ఇదిగో ఆంటీ. హలో, ఏంటమ్మాయి బాగున్నావా? బాగున్నానంటీ. రోజు రాత్రిపూట పడుకోబోయే ముందు పాలల్లో కుంకుమ పువ్వు వేసుకొని తాగు, చక్కటి మొహంతో పుడతాడు బిడ్డ. ముఖం కోసం డైలీ ఫుల్ బాటిల్ తాగుతానంటీ. ఫుల్ బాటిలా? నీకు కూడా మీ అన్నయ్యలా నత్తుందా? అంటే మా ఫ్యామిలీ అంత టైప్ ఆంటీ, అందరికి నత్తుంది. సర్లేమ్మా ఉంటాను. అలాగే ఆంటీ. మీ అంకుల్ వచ్చినట్టున్నారయ్యా, ఆ. వస్తాను. రే అద్దెకున్నాలు అరుపు వింటే ఆ ఆనందమే వేర్రా. అందుకనే నా వారానికి ఒక్కసారి స్నానం చేయాలి. నేను చూడు ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ఉత్సాహంగా ఉన్నాను. కమ్మటి ఏయ్, కప్పు. ఈ అపార్ట్మెంట్ నుండి వెళ్లే లోపు 10 మంది కూలీలు పెట్టి చంపించేస్తా. వెళ్ళి మాట్రే. నా వల్ల కాదు రే, ఆడు రెంటోలు అంటేనే పురుగుల కంటే హీనంగా చూస్తున్నాడు. ఎల్లు ఆడనేమో. చెప్తాను ఆంటీ, మీరా? సారీ అండి, 1 మినిట్. ఓకే. చెప్పానా వీడి దగ్గర చాలా ఎద్ద విషయాలు ఉన్నాయని. ఇదేంటి అలా మంది వచ్చింది? చెప్పండి ఆంటీ. ఏం లేదు బాబు, మా శ్రేయాని కాస్త పాస్పోర్ట్ ఆఫీస్ వరకు తీసుకెళ్తావేమోనని ఒక్కరితే వెళ్ళటానికి భయపడుతోంది. భయం? ఏం చేస్తావు ఇంట్లో? ఏం బాబు తీసుకెళ్తావా? అది కాదా ఆంటీ, యాక్చువల్గా నా బైక్ ప్రాబ్లం వస్తే సర్వీసింగ్ ఇచ్చాను. పోనీ మా అమ్మాయి బండి అలా వేసుకెళ్ళండి. కాదంటీ. ఏం అక్కర్లేదులే, నువ్వు రా మమ్మీ. నా కోసం ఎవరిని బతిమలాల్సిన అవసరం లేదు.
మన మనమని తీసుకెళ్తాను. నేను చెప్పినట్టు వింటాడు. నా కోసం ప్రాణం పెడతాడు. నువ్వు పద. ఇదిగో నీ వాట. మళ్ళీ లంచ్ అడుక్కోరాయి. రేయ్ ఇక్కడ తినేది? ఎక్కడ తిన్నా ఇక్కడికే కదా రావాలి. సరే గాని ఆంటీ ఏమన్నా ఫీల్ అయి ఉంటదంటావా? ఏమో నాకేం తెలుసు, నీకే తెలియాలి. ఆవిడ తెచ్చిన కర్రీ తింటావుగా, అప్పుడు తెలీదా? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే రోయ్. మరి అలాంటప్పుడు తీసుకెళ్ళచ్చు కదా. తీసుకెళ్ళచ్చు. ఒకదాన్ని అంటించుకున్నందుకే పేకల్లోతు మునిగి ఇప్పుడిప్పుడే తేలుతున్నాం, మళ్ళీ ఇంకోట. అబ్బో బయలుదేరాడండి పెద్ద మన్మధరావు. సార్ గారు ఎప్పుడు వస్తారని తెరిచో కూర్చుంటారు ఇంటి తలుపులు. ఏ అబ్బే, ఊరే ఆ అమ్మాయి నిన్ను హెల్ప్ చేయమంది, లవ్ కాదు. సర్లే, వాళ్ళ అమ్మ వచ్చి అడిగింది కాబట్టి పని చేసి పెడతావు. ఎప్పుడు నేను చచ్చాక? ఏ హ్యాంగ్ అవర్, ఎప్పుడు ఎలా మాట్లాడతావు తెలీదా? ఈసారి వచ్చి అడిగితే డెఫినెట్ గా చేద్దాం. చూద్దాం, ఇవాళ మనమ్మ గారితో బయటకు వెళ్ళిందిగా. అల్లరి చేయకు, కామ్గా కూర్చో. ఎంత అందంగా ఉందో ఎప్పుడు చూడలేదు. అది బయటకు సిటీ. ఏడీడు ఎప్పుడు టీవీలు చూసామని. ఇదేం చేస్తావ్? రా. అన్నా లే అన్నా, అన్న కొంచెం లిఫ్ట్ ఇవ్వా. ఆ బండి దగ్గరికి పోనీ అన్న. ఏంటండి గోలా? కర్రే ఆయిల్ రాయాలి. కర్ర తీసుకొని చెప్పకుండా వచ్చాడన్నా. ఆ బండి అన్న. అయ్యా దొరికింది కర్ర. ఇచ్చేనా ఎదో కర్ర. మళ్ళీ దిగిపోయాడా? ఎక్కడ చచ్చాడు వీడు? ఇక్కడ నుంచి నేను ఈడ్చుకొని వెళ్తాను చూడు. నరకం చూపించకు నాకు. ఎరా బమ్మర్ది, ఏముండేవు? అప్పా సూపర్ ఉందిరా. నాకు తెలుసురా, నేనంటే నీకు చాలా లవ్ అని. ప్రేమ తొక్క ఎదవ గౌరింగ్ ఇప్పుడు వరకు పాటలు పాడుకొచ్చి ఎవరు మాటను ఎరా బామ్మర్ది, ఉపేంద్ర సినిమా చూస్తున్నాయంట్రా. ఆయన ఆదర్శంగా తీసుకున్న కొంతమంది రోజు రోజుకి చేంజ్ అవుతున్నారులే. అందుకే ఆ మహానుభావుడు ఆశయాలు ఒకసారి గుర్తు చేద్దామని. రేయ్, శ్రేయ గుడికి తీసుకెళ్ళమంది, తీసుకెళ్ళా అంతే. నేనేమన్నది రే, ఫస్ట్ వాళ్ళమ్మ వచ్చి అడిగిందన్నో తోడుకెళ్ళు, కర్రీస్ కోసం కక్కుర్తి పడ్డం ఓకే. సెకండ్ ఆ అమ్మాయి వచ్చి అడిగిందన్నో పని చేసి పెట్టు. థర్డ్ ఇప్పుడు శ్రేయ నన్ను గుడికి తీసుకెళ్ళమంది అన్నో, తీసుకెళ్ళు, తీసుకొచ్చావు. రేపు నిన్ను ఎవరు అడగరు, ఏమీ చెప్పరు. నువ్వే ఎదురు అడుగుతావు. ఓల్డ్ స్టోరీ రిపీట్. దానికెంత పెట్టాను, దీనికెంత పెట్టాను, అస్సలు లవ్వే లేదంటావు. వద్దురా నీ ఒక నమస్కారం బాబు. శ్రేయ ఏదో ప్రాబ్లం లో ఉన్నా సెక్యూర్ కోసం రా అంటే వెళ్ళా అంతే. ఈ రోజున్న సెక్యూరిటీ నాకు లైఫ్ లాంగ్ కావాలంటే అనదు. ఎందుకంటే నాకు ఇక్కడ పెళ్ళయింది అని చెప్పా. ఒక పెళ్ళైన మగాన్ని ఏ అమ్మాయి ప్రేమించదు, అర్థమైందా? ప్రేమిస్తే ఆడా మగ మధ్యమైన